నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా పిలిచేద్దామా? రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో రాజు గారు, ఈరోజు మాకు ఎలాంటి రుచికరమైన వంట చూపిస్తున్నారు? ఈరోజు సీజనల్గా దొరికే రెండు వెజిటేబుల్స్ అనుకోండి. ఓకే. పండు మిర్చి అలాగే మామిడి, ఈ రెండు కాంబినేషన్లో పచ్చడి చేస్తుందండి. పండు మిర్చి మామిడి పచ్చడా? అవునండి. ఓకే, మరి పండు మిర్చి మామిడి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండు మిర్చి మామిడి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పండు మిరపకాయలు 100 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజుగారి పచ్చడి. ఓకేనండి. సో ముందుగా మనం ఈ పండు మిరపకాయలు మామిడికాయ ముక్కలు కొంచెం వేయించుకోవాలి. సో కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర అండి, సో మామూలుగా ఏంటంటే మన పండు మిర్చిని చింతపండు గుజ్జుతో పాటు పచ్చడి రుబ్బేసుకొని మనం పెట్టుకుంటాం కదా. వేసుకుంటే సరిపోద్ది కదా, వాటిలో మిక్స్ చేసేసుకోండి. సో ఇది కూడా కొద్ది రోజుల పాటు మనం అలా, అంటే చింతపండు బదులుగా పులుపుకి ఇక్కడ మామిడికాయ సీజనల్గా ఇప్పుడు మనకు దొరుకుతుంది కాబట్టి సో అది వాడి చేస్తున్నాం. సో అన్నీ యాడ్ చేయకుండా చింతపండుతో ఎలా స్టోర్ చేసుకుంటామో అలా మామిడి ముక్కలతో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే. సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పండు మిరపకాయ ముక్కలు, ఓకే, సో గింజ పలంగా మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. సో కొంచెం పచ్చడిలో ఎంతైనా మనకు కారం కొంచెం ఘాటు ఉండాలి, కంపల్సరీ ఉండాలి అది. అంటే మామిడికాయ ఉంటే మెయిన్ కొంచెం ఆ పులుపు అది ఉంటుంది కదా. ఎస్. ఓకే. సో ఇది కొంచెం వేగాక దీంట్లోనే మామిడికాయ ముక్కలు, సో కొన్ని ఇక్కడ పేస్ట్లోకి వేస్తున్నానండి. అలాగే కొన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి కొన్ని పక్కన పెట్టేసాను, కొన్ని ఏమో మనం దాంతోపాటు పేస్ట్ చేసేసుకుంటాం. సో తినేప్పుడు మనకి ముక్కలు తగులుతూ ఉంటాయి. సో అలాగే వెల్లుల్లి రెబ్బలు, సో ఇది కొంచెం వేగితే అప్పుడు మనము మిక్సీ పట్టేసుకుంటాం. కాస్త వేగిన తర్వాత ఇది కొద్దిగా చల్లారనిచ్చేసి మనం ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సో ఆ ముక్కలు కూడా వేసేసి మనం కలిపేసుకోవచ్చు అండి. ఓకే రాజు. సో అయితే మేము ఈలోగా ఒక చిట్కా చూపిస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు నీళ్లలో కొద్దిగా తులసాకులు వేసుకుని ఆ నీళ్ళని తాగుతూ ఆకులను నములుతూ ఉన్నట్లయితే గొంతులో గొరగర, గొంతు నొప్పి, ఇలా గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసారు కదండి గీత గారు. వేగిపోయాయి, అసలు చల్లారిపోయాయి కూడా. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం. వేగిన వాసనే చాలా బాగా వస్తుంది. అంటే ఆ పచ్చడి ఫీల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అవునండి. అంటే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మనకి ఇంకా పచ్చడి సీజన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ముందు నుంచి కొంచెం క్వాంటిటీస్లో ఇలా రకరకాలు చేసుకుంటే చాలా పచ్చళ్ళు అవుతాయి సమ్మర్ అయ్యేసరికి. ఓకే. సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఓకే. సో దీంట్లో మనం కొన్ని ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి. అవును. సో అవి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో మామిడికాయ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం.
కొద్దిగా నూనె, సో దీంట్లో ఎండమిరపకాయలు. సో ఇలా చేసేసి మనం పెట్టేసుకుని కావాల్సినప్పుడు మామూలుగా ఇలాగే చింతపండు కాంబినేషన్లో పోపు వేసుకొని పెట్టుకుంటాము. పెట్టుకుంటూ ఉంటాం. సో అలా మనం ఇది పెట్టేసుకోవచ్చు అండి. ఓకే, అంటే మొత్తం ఒకసారి పోపు వేసుకుంటే ఏమవుతుంది రాజుగారు దీనికి? అంటే పోపు కొంచెం మెత్తబడిపోతుంది. ఓ కరకరలాడుతూ ఉండేటానికి ఇలా అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఎస్ అండి. సో పోపు దినుసులు. ఓకే, కానీ పండుమిర్చి కాంబినేషన్ చాలా పోపు ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్ అండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఇక్కడ స్టవ్ కట్టేసి సో ఈ పచ్చడి అంతా కూడా మనం ఈ పోపులో వేసేసుకోవాలి. ఓకే, సో ఆ పచ్చడి అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎస్ అండి. సో ఆ మెయిన్గా పోపు కలర్, పోపు కలర్ స్మెల్. ఎస్. ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఏమైనా మామిడికాయ పచ్చడి అనగానే వింటేనే ఏంటో అదొక ఇది కదా, నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే అండి. సో డిష్లోకి తీసేసుకున్నాం. ఓకే, ఓకే, సో పచ్చడి రెడీ. పండుమిర్చి మామిడి పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి మామిడి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పండుమిరపకాయలు వేసి వేయించాలి. కొన్ని మామిడికాయ ముక్కలు పక్క నుంచి మిగతావి ఇందులో వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో మిగిలిన మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పండుమిర్చి మామిడి పచ్చడి రెడీ. పచ్చడి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఎస్ అండి. యాక్చువల్గా కొంచెం వేడి వేడి అన్నం కూడా ఉంటే సూపర్గా ఉంటుంది. సూపర్. చాలా బాగుంది, ఇప్పుడే బాగుంది. ఇంకాస్త మగ్గితే ఇంకా సూపర్, చెప్పద్దు, ఇంకా సూపర్గా ఉంటుంది. చక్కగా పండుమిర్చి ఘాటు, మామిడికాయ పులుపు, సో మధ్య మధ్యలో కొన్ని ముక్కల్లా వేసుకున్నాం కదా, అవి తగులుతాయి, అవి కొంచెం పుల్లగా. యా, సో అలా పేస్ట్ కొంచెం ఇలా ముక్కలు కొంచెం యాడ్ చేసుకునే ఐడియా బాగుంది. ఇంకా మొత్తం మనం కలిపేస్తే కూడా ఆ కారము పులుపు మిక్స్ అయిపోతుంది. సో ఇలా ఉంటే కొంచెం మామిడి ఆ పచ్చిదనం అనేది కొంచెం తెలుస్తూ మనకి ఆ గుజ్జుతో పాటు సూపర్ గా వస్తుంది. యా, చాలా బాగుంది రాజు గారు. చక్కగా ఇలా చిన్న చిన్న క్వాంటిటీస్ లో చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా మనకు మెయిన్ పచ్చళ్ళ సీజన్ వచ్చేంత వరకు ఇవి కొంచెం మనకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వెరీ నైస్, వెరీ టేస్టీ. సో చూసారు కదండి, పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా బీట్రూట్ రసం తీసుకుని అందులో కాస్త తేనె కలిపి బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు బాగా మృదువుగా ఉండడమే కాకుండా సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకుంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాళ్ళ జంట రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. నమస్తే అండి, మీ పేరేంటి? పవన్ కుమార్. పవన్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వంటలు టచ్ ఉందా పవన్ గారు? బాగా ఉందా? ఓకే, సో అయితే పవన్ గారు చాలా రెడీగా ఉన్నారనమాట మీరు. ఓకే, నైస్. హాయ్, మీ పేరేంటి? శిల్ప. శిల్ప, మీరేం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తెల్లాపూర్, హైదరాబాద్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో అయితే ముందు మీరు మొదలు పెట్టేస్తారా? ఏమని చేస్తారు? రాజ్మా పన్నీర్ మసాలా. రాజ్మా పన్నీర్ మసాలా. ఓకే, మరి రాజ్మా పన్నీర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత,
పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో పవన్ గారు స్టార్ట్ చేద్దామా? మొదటగా ఆయిల్ వేసుకోవాలి. సో బటర్ ఊరికే ఇలా పైన అయిన తర్వాత వేసుకోవడానికి అండి? లేదు, ఉడికేటప్పుడు వేస్తాం, మధ్యలో వేస్తారు. ఓ నైస్. సో ఆవాలు జీలకర్ర. ఆవాలు. సో వంట బాగా ఇంట్రెస్ట్ పవన్ గారు మీకు? అవునండి. ఎప్పుడు నేర్చుకున్నారు వంట మీరు? 7 years. 7 years అంటే బ్యాచులర్గా ఉన్నా తప్పదు మేడం. అప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు వంట? ఓ సూపర్. సో ఎక్కడ మీరు అంటే జాబ్ కోసమా లేకపోతే లైక్ స్టడీస్ కోసం అలా బయట? జాబ్ కోసం. జాబ్ తర్వాత నుంచి. జాబ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఓకే. కరివేపాకు రెమ్మలు. సో ఎక్కడ ఫస్ట్ నుంచి హైదరాబాద్ లోనేనండి జాబ్? అవును, ఒకటే ప్లేస్. ఒకటే ప్లేస్, సేమ్ కంపెనీ. సేమ్ కంపెనీ. ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఏది? కర్నూలు అండి. సేమ్ కర్నూలు. సో అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ బ్యాచులర్ గా ఉండి వంట నేర్చుకున్నారు. సూపర్. యాక్చువల్లీ యూఎస్ లో ఉన్నప్పుడు తప్పదు నేర్చుకోవాలి. 3 years వెళ్ళాను. ఓకే ఓకే. అప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో నెక్స్ట్ 1 కప్పు ఆనియన్. అవును, ఏదో కొత్తలో వెళ్ళినప్పుడు సరదాగా ఏమన్నా అక్కడ బయట తిన్నా కానీ ఇంకా ఎక్కువ రోజులు తినలేం కదా. ఎందుకంటే వెజిటేరియన్స్ ఏదండి, బయట నాన్ వెజ్ బాగా దొరుకుతుంది కానీ వెజ్ దొరకదు. మీరు వెజిటేరియన్? ఓకే. సో అయితే ఇంకా తప్పదు వంట నేర్చుకోవటం. సో రాజ్మా ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలండి? ముందుగా రాజ్మా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో ఇలాంటి వంటలన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే యూజువల్గా బ్యాచులర్ లైఫ్లో అంటే సింపుల్ వంటలు చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ నా రూమ్ లో నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు అండి. వాళ్ళకి రాజ్మా, తర్వాత చోలే, పన్నీర్ బటర్ మసాలా వాళ్ళకి బాగా తెలుసు. సో నాకు ఇది నార్త్ ఇండియన్ కర్రీస్ చాలా ఇంట్రెస్ట్. సో మీ వంటలు వాళ్ళకి నేర్పించి వాళ్ళ వంటలు మీరు నేర్చుకొని బోండా అవన్నీ వేసేవాను అనమాట. సూపర్. సో ఎప్పుడైనా పాపం ఆవిడకి వంటలో బాగున్నా బాగోపోయినా వంటకి ప్రాబ్లం లేదనమాట? నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం హ్యాపీగా చేసేస్తారా? నేను కూర్చున్నా హాయిగా చేసి పెట్టేస్తారు. అవునా? సూపర్. సో లక్కీ కదా. సో మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 1.5 year అండి. 1.5 year. ఓ. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. సో మీ పెళ్ళి సంవత్సరంన్నరేనా? సో అయితే ఇంతకీ వంటలు మీరు మీ వారి దగ్గరే నేర్చుకున్నారా శిల్ప గారు? అంటే కొన్ని ఆయన నేర్పించారు. మెయిన్ గా ఈటీవీ తెలుగు రుచి చూసే చాలా నేర్చుకున్నాను. సూపర్. కొంచెం పచ్చిగా. ఓకే. సో పచ్చిమిర్చి పేస్ట్. ఓన్లీ పచ్చిమిర్చినా? ఓన్లీ పచ్చిమిర్చి, మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి. ఓకే. కట్ చేసిన టొమాటో. ఓకే. ఎందుకంటే మొత్తం ప్యూరీ వేస్తే ఇవేదో టొమాటోస్ తగులుతాయి, తినేటప్పుడు తగులుతాయి అనేసి బాగుంటుంది అనేసి నేను. సో పవన్ గారు ఇప్పుడు ఎప్పుడైనా టైం దొరికితే కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. రీసెంట్గా ఏమైనా కొత్త వంట నేర్చుకున్నారా? అదే నాకు బనానా కేక్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఆ రోజు అంటే యాక్చువల్ తినాలనిపించింది, చాలా ట్రై చేశాను అనమాట నియర్ బై లొకేషన్స్ లో. సో ఇక్కడ దొరకలేదు. సో నెక్స్ట్ ట్రై అనేసి మీరే ట్రై చేశాను. బట్ ఐ గాట్ ద బెస్ట్. చాలా మంచిగా ఉండింది. టొమాటో పేస్ట్. సో అయితే ఇంక మీరు కేకులు కూడా మొదలు పెట్టేస్తున్నారు. సో అయితే రేపు పిల్లలు పుట్టేస్తే మీకు ఇంకా మీరే కేకులు. నాకు బాబున్నాడా? 5 months old. ఏం పేరు పెట్టారు? శ్రీ తరుణ్. సో అయితే తరుణ్ బర్త్డేకి మీరే కేక్ చేస్తారా? సో మీది అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్. సూపర్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది కర్నూలు. సేమ్ ప్లేస్. ఓ ఆల్మోస్ట్ ఇద్దరం రిలేటివ్స్. ఓ రిలేటివ్సేనా? ఆల్మోస్ట్ రిలేటివ్స్. నియర్ బై రిలేటివ్స్ అన్నమాట. ఓకే. ఆల్మోస్ట్ రిలేటివ్స్ లో అందరినీ చూసాం కానీ ఈయన తప్ప మిగతా అందరినీ చూసాం. సో మీ ఇద్దరు పెళ్ళి అప్పుడే. ఓకే. నైస్. యాక్చువల్లీ నేను ఇక్కడ బయటికి వెళ్ళాలని కాదనమాట. నేను చదివినంత కరీంనగర్ అట్లా వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ అంటే ఇంటి సైడ్ చాలా తక్కువ. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ బయట ఉన్నారు కాబట్టి పాపం అకేషన్స్ లో వాటిలో మిస్ అయిపోయి ఉంటారు. సూపర్. అదే ధనియాలు. ఓకే.
సో మీరు పెళ్ళయ్యాక ఇంకా హైదరాబాద్ వచ్చారు? ఇంకా హైదరాబాద్. అంతకుముందు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తుండే వాళ్ళ? ఇక్కడ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, సో ఇక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళం. ఎలాగో మనకి కర్నూలు హైదరాబాద్ చాలా దగ్గర డిస్టెన్స్. కొద్దిగా గరం మసాలానా? ఓకే. సో మీకేం జాబ్ చేయాలి అలా లేదా? ఇంతకు ముందు చేసేదాన్ని, బట్ పెళ్ళైన తర్వాత రిజైన్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఇలా మసాలా తయారు చేసిన తర్వాత బటర్ వేసుకో. బటర్. ఓకే. సో అయితే ఈ వంటలు మీకు మీ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ నేర్పించారు? గుడ్ గుడ్. సో ఉడికించిన రాజ్మా. పన్నీర్ ఫైనల్ గా యాడ్ చేసుకోవాలా మనం? ఎందుకంటే ఆల్రెడీ ఇది మొత్తం తురిమేసినాం కాబట్టి జస్ట్ పైన వేసుకుంటే సరిపోతుంది. అది క్యూబ్స్ గా ఉంటే అది కొంచెం తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇది మొత్తం తురిమేసాం కాబట్టి ఫైనల్ గా వేసి మిక్స్ చేసినా మనకు సరిపోతుంది. సో దీనికి ఒక 2 minutes ఉడికిద్దామండి. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసారు కదా, జస్ట్ పన్నీర్ ఒకటి ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారండి? మరి పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూద్దాం మా పవన్ గారు ఒకసారి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత పన్నీర్ తురుము. సో పన్నీర్ మనకి ముక్కల్లో కావాలంటే ముక్కలా వేసుకోవచ్చు, ఇలా తురుములో కావాలంటే తురుములో వేసుకోవచ్చు. కొద్దిగా గ్రేవీ టైప్ రావాలంటే ఇలా వేసుకుంటే కొంచెం థిక్ గ్రేవీలా వస్తుంది మనకి. సో సరిపోతుందా ఇలాగా? ఓకే, మరి రాజ్మా పన్నీర్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా పన్నీర్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, చింతపండు గుజ్జు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెన్న, ఉడికించిన రాజ్మా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ తురుము, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా పన్నీర్ మసాలా రెడీ. తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. రాజ్మా పన్నీర్ మసాలా. నైస్. రాజ్మాకు కూడా చక్కగా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి. ఎస్, పన్నీర్ అలా మెదుపు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకు గ్రేవీ లాగా కొంచెం బాగా గుజ్జుగా వచ్చేసింది. సో బాగుందండి పవన్ గారు. నైస్. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా చందనం రెండింటినీ కూడా పాల మేగడలో కలిపేసుకొని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తేటగా తయారవుతుంది. ఓకే, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శిల్ప గారు రెడీయా? రెడీ అండి. మీరేం వంట చేస్తారు? ఈ రోజు వెజ్ బుల్లెట్స్ చేస్తాను. వెజ్ బుల్లెట్స్. ఓకే, మరి వెజ్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ తగినంత, తరిగిన బీన్స్ 1/2 కప్పు, టొమాటో సాస్ 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శిల్ప గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ క్యారెట్ తీసుకుంటున్నాను. ఓకే.
క్యారెట్ గ్రేట్ చేసి పెట్టాను, తురుము. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై, ఓకే. నెక్స్ట్ ఆలు, ఇది కాస్త బాయిల్ చేసి తర్వాత గ్రేట్ చేసేసాను. ఓకే. నెక్స్ట్ ఇందులో బీన్స్ వేసుకుంటున్నాను. ఓకే. సో ఎలాగో డీప్ ఫ్రై కాబట్టి అవన్నీ మనకి వెజిటబుల్స్ ఆయిల్లో వేసినప్పుడు కుక్ అయిపోయి ఉడికిపోతాయి. ఇంకా మళ్ళీ దీన్ని స్పెషల్గా ఉడికించడం అక్కర్లేదు. యా. దీంట్లో కార్న్ ఫ్లోర్, ఓకే. అలాగే మైదా. మైదా వచ్చేసి బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. సో మనకి కార్న్ ఫ్లోర్ మైదా రెండు కూడా బైండింగ్ కోసం సెట్ అవుతుంది. అండ్ కొంచెం క్రిస్పీనెస్ కూడా యాడ్ క్రిస్పీగా ఉంటుంది. దీంట్లో కొంచెం జీరా పౌడర్, ఓకే. అండ్ ధనియా పౌడర్, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఓకే. పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా చేసేసాను. ఓకే. అంటే కొంతమంది తగులుతూ ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పేస్ట్లో ఉంటే ఇష్టపడతారు. పేస్ట్లో అయితే కొంచెం కారం మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈజీగా అన్నట్టు. ఇంకా తగినంత సాల్ట్. ఓకే. దీంట్లో ఫైనలీ కొంచెం కొత్తిమీర. ఓకే. చీజ్ కొంచెం నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే. సో కొంచెం చీజ్ వేస్తున్నాను. సో దీన్ని మొత్తం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో పొటాటో ఉంది కాబట్టి మనకి పెద్ద వాటర్ అవసరం ఉండదు. కావాలంటే ఉడికి చేయి తడుపుకుంటూ అలా ఏమన్నా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ సరిపోతుంది, ఎందుకంటే మరీ పేస్ట్గా వస్తే డీప్ ఫ్రైలో విరిగిపోతుంటాయి కదా. అవునవును. సో ఇది గట్టిగా ఉంటే కొంచెం బాగా వస్తుందని. ఓకే. ఓకే. సో ఇప్పుడు బుల్లెట్స్ లాగా చేయడానికి ఓకే. అంటుకోకుండా జస్ట్ కాస్త ఆయిల్ పూసుకుంటున్నాను. కొంచెం ఇలా తీసుకొని సో ఇలా బుల్లెట్ షేప్లో చేసేసుకున్నాను. ఓకే. ఇది పక్కన పెట్టుకుంటాను. సో మీకు ఇప్పుడు మీ బాబుతోనే టైం పాస్ అయిపోతుందేమో కదా? బాబుతోనే సరిపోతుంది 24 hours. ఎప్పుడైనా హాలిడేస్లో అలా ఏమైనా బయటకు వెళ్తూ ఉంటారా? అంటే యాక్చువల్లీ రీసెంట్గా మాకు బాబు 5 months అక్కడే ఉన్నారు. తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఓ ఇప్పుడైనా ఇక్కడికి వచ్చారు. ఓ సో అయితే ఇప్పుడు మీరు మీ బాబు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మీకు. సో లాస్ట్ బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తున్నాను. ఓకే. యాక్చువల్లీ ఇందులో డిప్ చేసేసి తర్వాత డీప్ ఫ్రై చేసేసుకో. ఓకే. యాక్చువల్లీ బుల్లెట్స్ ఇలా చేసుకునేటప్పుడు మనకి టైం ఉంటే గనక అలా బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా క్రంచీగా అలా వస్తాయంట. ఈసారి ట్రై చేయాలి. మాకు ఈ షెఫ్ స్పెషల్లో షెఫ్స్ వస్తూ ఉంటారు కదా. ఓకే. సో వాళ్ళు ఈ ఐడియా ఇచ్చారనమాట. ఓకే. అలా చేసి పెడితే అంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువ పీల్చుకోవటం అలా జరుగుతుందంట. అంటే చల్లగా ఉంటాయి కదా. కాస్త మనకు టైం బాగా దొరికినప్పుడు అలా ట్రై చేయాలి. ముందు ప్లానింగ్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా ఇట్లా చేసుకోవాలి స్నాక్స్ అని. అలాంటప్పుడు చేసి ఒక 1 hour ముందు చేసి అట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్లో అద్దేశాక వేడైపోయింది ఆయిల్. ఆయిల్తో హ్యాండిల్ చేస్తావు చాలా జాగ్రత్తగా. అందుకే బఠానీ కానీ కార్న్ ఇట్లాంటివి ఇంకోటి ఏంటంటే పగులుతాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయటమో లేకపోతే మ్యాష్ చేసి వేసుకోవడం అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవి అయితే ఆల్మోస్ట్ ఏం పగిలేవి లేవు కాబట్టి పర్వాలేదు.
అలాంటివి వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అయిపోయినట్టేనా? సో అయిపోయింది. ఓకే, తీసేసుకున్నాం. సో వేడివేడిగా వెజ్ బుల్లెట్స్ రెడీ. సూపర్. ఓకే, మరి వెజ్ పుల్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పుల్లెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము, తరిగిన బీన్స్, కార్న్ఫ్లోర్, మైదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ బుల్లెట్స్ రెడీ. వెజ్ బుల్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, ఆ బీన్స్ అవి ముక్కలు వేసుకున్నాం కదా, అవి కొంచెం అలా తగులుతూ సో అంటే నూనెలో వేయించినప్పుడు మనకు కొంచెం ఆ వేడికి మగ్గిపోతుంది. సో కొద్దిమందికి అలా ఇష్టం అది. సో బాగుంటుంది. అవును, కొద్దిగా క్రంచిగా తగలాలనుకుంటే సో ఆ మెథడ్లో చేసుకోవచ్చు. బాగుందండి, టేస్టీగా ఉంది, బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. రెండు వెరైటీస్ చాలా బాగున్నాయి. సో రెండిట్లో కొంచెం బెటర్గా రాజ్మా పన్నీర్. ఓకే, చాలా బాగుంది. పవన్ గారు చాలా బాగా చేసేసారు, బాగా ఎక్స్పీరియన్స్ తో. బ్యాచిలర్ అప్పటికి టాలెంట్ అంతా మళ్ళీ బయటకు వచ్చేసింది. చాలా బాగుంది సార్. సో కంగ్రాచులేషన్స్ పవన్ గారు, ఇవాళ విన్నర్ మీరే. సో మీకు తెలుగు రుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. యూ వెల్కమ్. సో శిల్ప గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు. చూసారు కదండి వాళ్ళ వెరైటీస్, మీరు ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సాంబార్ కోసం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు కూడా వేసి ఉడికించుకుని ఆ పప్పుతో కనుక సాంబార్ చేసుకున్నట్లయితే సాంబార్ ఉదయం చేసిన సాయంత్రం వరకు పాడవకుండా ఉంటుంది, అలాగే రుచికరంగా కూడా ఉంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ అంజలి. అందరూ బాగున్నారా? నేను చూపిస్తున్న రెసిపీస్ని ఇంట్లో ట్రై చేస్తున్నారా? మరి మీకోసం ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే స్ప్రౌట్స్ ఊతప్పం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ప్రౌట్స్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 2 కప్పులు, మినపగుళ్ళు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా. స్ప్రౌట్స్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా 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 సింపుల్ అండి. జనరల్గా మనం దోశ పిండి చేయడానికి ఎంత టైం పడుతుందో దానికన్నా చాలా తక్కువ టైం పడుతుందనే చెప్పాలి. అండ్ మార్నింగ్ చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. జనరల్గా మనం స్ప్రౌట్స్ తినాలి అంటే, స్ప్రౌట్స్ మంచి కాబట్టి తినాలి అంటే, అవి తినాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఈవెన్ నాకు కూడా. కానీ ఇప్పుడు మనం ఉన్న దీనికి కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి కదా. సో అందుకని డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కొంచెం ఏదైనా స్పెషల్గా చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఆ టేస్ట్ తెలియకుండా ఉంటుంది, బాగా తినేస్తాం, బాగా హెల్తీగా ఉంటాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, మినపప్పు తెలుసు కదండి మనందరికీ, దోశలకి మనం రెడీ చేసుకుంటాం కదా. ఈ మినపప్పుని అంటే కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి నేను, మీరు ఒక 2 hours అలా నానబెట్టుకోండి. సో నానబెట్టిన మినపప్పుని వేసుకున్నాం కదా, ఇప్పుడు స్ప్రౌట్స్ వేసుకుందాం. స్ప్రౌట్స్ ఇప్పుడు మనందరికీ మార్కెట్లో ఈజీగా దొరికేస్తున్నాయి కదా, అదే బెటర్. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ బయట నుంచి తెచ్చుకుంటే ఇంకా మనకి చాలా టైం సేవ్ అయిపోతుంది. సో స్ప్రౌట్స్తో పాటు కొద్దిగా ఉప్పు. ఓకే, వీటిని మనం దోసపిండిని ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అలా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ వేసేస్తా.
ఒకసారి చూద్దాం. అండ్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మరి ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు తీసేద్దాం. సో దోసపిండి రెడీగా ఉంది కాబట్టి దోశ వేసేద్దాం. కానీ అంతకంటే ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని కొద్దిగా వేడవనిద్దాం. సో ఇలా ఏం చేద్దాం అంటే మనం ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో కొన్ని మిక్స్ చేద్దాం. ఇవి ఏమేమిటి అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు. సో స్ప్రౌట్స్ ఊతప్పం కదా, ఇలానో టేస్ట్ ఉంటుంది, కానీ ఇంకొంచెం మనం అదనంగా టేస్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని చాలా చిన్నగా తరిగితే మనం తినేటప్పుడు మనకు అసలు తెలియని కూడా తెలియదు. చాలామంది ఏంటంటే అల్లం చాలా మంచిదైనా అవాయిడ్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే అలా చాలా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా చక్కగా చిన్నగా సన్నగా తరిగేయండి. ఇప్పుడు ఈ మనం వేసినవన్నీ ఒకసారి కలిపేద్దాం. ఓకే, సో ఇప్పుడు పెనం కూడా హీట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఊతప్పం వేసేద్దాం. చూసారు కదా, మామూలుగా అయితే మనం దోసపిండిని ఏం చేస్తాం, గరిటెతో వేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేస్తాం కదా. దీన్ని మాత్రం అలా స్ప్రెడ్ చేయొద్దు అండ్ ఎక్కువగా కూడా వేయద్దు. ఒకటి గరిటె లేదంటే 2 గరిటెలు వేసి అలా వదిలేయండి. అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతే అంతవరకు స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే మన ఊతప్పం కూడా దోశలాగా అయిపోతుంది. సో ఇప్పుడు ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిసేపు లిడ్ పెట్టేద్దాం, కానీ అంతకంటే ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేద్దాం. చుట్టూ, ఎందుకంటే కార్నర్లోనే కదా, నాకైతే ఇలా దోశ కానివ్వండి, ఊతప్పం కానివ్వండి, ఆ కార్నర్లో ఫ్రై అయితే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా లిడ్ పెట్టేసాం అనుకోండి, చక్కగా ఆవిరికి పైన కూడా కుక్ అవుతుంది. జనరల్గా ఏంటంటే ఊతప్పం కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి పిండి పైన కుక్ అవుతే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది, ఒకసారి చూద్దాం. స్మెల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చాలా చక్కగా కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చిన్నగా టర్న్ చేద్దాం. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, చాలా బొద్దుగా చాలా క్యూట్గా బాగుంది కదా ఊతప్పం. సో ఇప్పుడు ఈ ఊతప్పంలో మంచిగా మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీని తీసుకొని తినండి. సో ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాం. తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఎస్, చాలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేడిగా స్ప్రౌట్స్ ఊతప్పం రెడీ అయిపోయిందండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. స్ప్రౌట్స్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మినపగుళ్ళు నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన మినపగుళ్ళు, స్ప్రౌట్స్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన అల్లం, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, తరిగిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలో పోసి ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ ఊతప్పం రెడీ. అజిగారు,
మీకోసం స్ప్రౌట్స్ ఊతప్పం రెడీ చేశాను. ఓకే. సో మీరు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి. జనరల్గా మనం ఊతప్పం అంటే మామూలుగానే చేసుకుంటాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి టేస్ట్. అంటే ఎప్పుడు ఒకటే తిన్నా బోర్ కొడుతుంది కదా, హెల్దీగా కూడా ఉండాలి అని చెప్పి నేను ట్రై చేశాను. సో ఇప్పుడు మీరు ఎలా ఉందో చెప్తే. ఓకే, మంచి స్పాంజీగా ఉంది. సూపర్ అండి, బాగుందా? సో మెయిన్గా ఏంటంటే అంటే మిక్స్ స్ప్రౌట్స్ తీసుకున్నారు కదా, కంబైన్డ్గా చేసుకుంటే బాగుంటుంది. అంటే దోశలు కానీ లేకపోతే ఇలా కానీ ఇడ్లీ పిండిలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఉత్తప్పం అంటే ఇది కొంచెం మనం ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసి పెట్టడానికి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మధ్యాహ్నం మనం ప్రాసెస్ మొదలు పెట్టుకున్నా అంటే ఇప్పుడు మీరు స్పోర్ట్స్ కూడా మనకు మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది. మినపగుల్లో 1-2 గంటలు నానబెట్టేసేసి అలా రుబ్బేసి పెట్టేసినా ఉంటే ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చే వరకు పెట్టేసేయచ్చు. అవును, చాలా బాగుందండి టేస్ట్ కూడా. నేను కూడా టేస్ట్ చూస్తా. చాలా మంది స్ప్రౌట్స్ ఎక్కువ తినరు. అలాంటి వాళ్ళకి మనం ఇలాంటి ఊతప్పం అలా చేసి పెడితే, సో ఊతప్పం, ఇడ్లీ, దోశ ఇలా ఏదో ఒకటి అంటే వాటిని మొలకల్లా కనిపించకుండా అవును వాటిని తినిపించేసేయాలి. తినిపిస్తే అప్పుడు ఏంటంటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మనం అనుకున్నట్టు వాళ్ళకి కావాల్సిన పోషకాలు అన్ని అందేస్తూ ఉంటాయి. కానీ చాలా బాగుంది. దీనికి అసలు చట్నీ కూడా అవసరం లేదు. వేడివేడిగా తింటే చట్నీ అవసరం లేదు. మామూలుగా అయితే కావాల్సిన చాయిస్ వాళ్ళది, కొబ్బరి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, పల్లి చట్నీ ఏదైనా తీసుకోవచ్చు. అన్నిటితో కూడా సూపర్గా ఉంటుందండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో నేను చేసిన తర్వాత అసలు రాజు గారు ఏమని చెప్తారు, మళ్ళీ ట్రై చేయొచ్చా లేదా అని అనిపించింది. రియల్లీ చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం నేర్పిస్తున్నారు? ఈరోజు కీరాతో ఒక బర్డ్ షేప్లో చేస్తున్నాను. సో దీనికి హెడ్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ వాడుతున్నాం అండి. ఓకే. సో ఇది నెక్ వచ్చేసి ఇక్కడ హెడ్లా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఇలా బెండ్లా ఉంటే బాగుంటుంది. ఓకే. అది తోక, ఇది వింగ్స్ అండి. తోక, అది తోక. అదే టేల్ కూడా అండి. ఓకే. ఓకే. సో ఇక్కడ నెక్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇలా ఇది యాడ్ చేసుకుంటాం. టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసుకోవాలండి. ఓకే. సో బీక్ వచ్చేసి గాజర్లో తీసుకున్నాను. ఓకే. 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 వావ్, నైస్. సో ఆ కలర్ వేరియేషన్ అలా కొంచెం మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో కార్వింగ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇంకొక చిటికా చూద్దాం. 2-3 రోజులకు ఒకసారి బాగా మరగ కాచిన వేడి నీళ్లతో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుని మెత్తటి కాటన్ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా 2-3 రోజులకు ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మ రంధ్రాలన్నీ కూడా బాగా ఓపెన్ అయ్యి అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి, చర్మం కూడా బాగా క్లీన్గా ఉంటుంది. ఈరోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ పండు మిర్చి మామిడి పచ్చడి. మనకి విటమిన్ సి అనేది మ్యాంగో పచ్చడి మ్యాంగో నుంచి వస్తుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీన్ని పెద్దగా కుక్ చేసేది ఏం లేదు కాబట్టి దానిలో ఉన్న 100% విటమిన్ సి అనేది రీటైన్ అవుతుంది. ఇది మనము ఆయిల్ కానీ సాల్ట్ కానీ అవన్నీ తక్కువగా వేసుకుంటే మటుకు రెగ్యులర్గా సీజనల్లీ అవైలబుల్ ఉన్నంత కాలం మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ రాజ్మా పనీర్ మసాలా. వెజిటేరియన్స్కి ఇది ఒక మస్ట్ ట్రై రెసిపీ. వీక్లీ వన్స్ కూడా మీరు ఈ డైట్లో ఇంక్లూడ్ చేస్తే మంచిది. మన రెగ్యులర్ పల్సెస్ కంటే రాజ్మాలో ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే నాట్ ఓన్లీ ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, ఇందులో ఫైబర్ పైన పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్కి కానీ లేకపోతే ఎవరైతే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఫైబర్ ఎలా ఇంక్లూడ్ చేయాలంటే ఇది ఒక మెథడ్ ఆఫ్ ఇంక్లూడింగ్. కాకపోతే ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే మల్టిపుల్ డైజెషన్, వీక్ డైజెషన్, స్లో డైజెషన్ ఉందో వాళ్ళకి మటుకు రాజ్మా అంత త్వరగా అరగకపోవచ్చు. ఆ గ్రూప్ వాళ్ళ మటుకు ఇది అప్పుడప్పుడు చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ వెజ్ బుల్లెట్స్. ఇందులో డిఫరెంట్ వెజిటబుల్స్ యూస్ చేశారు, దాని మంచితనం మనకి లభిస్తుంది. కాకపోతే ఇది డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఇది మనం ఒక పోర్షన్ తీసుకున్నా లేకపోతే ఒక బుల్లెట్ తీసుకున్నా కూడా ఈజీలీ 100 క్యాలరీస్ దాకా వస్తుంది. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనూ తీసుకోలేము, రెగ్యులర్గాను తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒకసారి ఒక స్నాక్ ఐటెం లాగా, ఒక వేరియేషన్ లాగా తీసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ స్ప్రౌట్స్ ఊతప్పం. ఇది ఎవరికి ఇంపార్టెంట్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి, ఎవరైతే రైస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫైబర్ ఇంటేక్ చాలా వాళ్ళ మీల్లో పెంచాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇలా తీసుకుంటే ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉండేసరికి పోస్ట్ మీల్ వాల్యూస్ అనేది ఎక్కువ పెరగకుండా ఉంటాయి. సో ఎవరైతే ప్రెగ్నెంట్ డయాబెటిక్స్ ఉంటారో, రొటీన్ డయాబెటిక్స్ ఎవరైతే మెడిసిన్ వేసుకున్నా కూడా వాళ్ళకి కంట్రోల్ అవ్వట్లేదో వాళ్ళు ఇవి డైట్లో వేరియేషన్ చేసుకొని తీసుకుంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బంగాళాదుంపలు అలా తరిగి పెట్టుకోగానే వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి, ముక్కలు రంగు మారిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే తరిగి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల మీద కొద్దిగా వెనిగర్ కనుక చల్లుకున్నట్లయితే రంగు మారడం అనేది ఉండదు. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ పచ్చడి మాకు ఈరోజు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.